ఇది చూడండి, ఇది సిరంజ్. తెలుసు కదా మీకు, హాస్పిటల్లో ఎప్పుడైనా ఇంజెక్షన్ చేసుకుంటాం కదా మనం. నాకైతే ఫుల్ భయం ఇంజెక్షన్ అంటే. సో చూడండి, ఇప్పుడు ఈ పిస్టన్ వెనక్కి లాగుతుంది, వెనక్కి లాగి వదిలేసి ఇదేమైనా ముందుకు వెళ్ళిందా? వెళ్ళింది. ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు ఈ నాజిల్ నుండి గాలి అనేది ఏమైంది, లోపలికి వచ్చేసింది. ఈ నాజిల్ని నా ఫింగర్తోని క్లోజ్ చేస్తున్నాను. ఇట్లా క్లోజ్ చేసి ఇప్పుడు ఈ పిస్టన్ని నొక్కుతున్నాను నేను. నా ఫింగర్ ఏదైతే నొక్కుతుందో ఆ ఫింగర్ మీద నేను బాగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. ప్రెషర్ అంటే ఏంది? ఒత్తిడి. చూడండి, ఇక్కడున్న పిస్టన్ ఈడి వరకు వచ్చింది, ఇంకా ఇక్కడ నుండి దగ్గరికి జరగటం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ గాలి ఉంది. మరి ఇక్కడున్నది ఇటు వరకు ఎందుకు వచ్చేసింది అని అంటే దానికి కూడా నేను మీకు రీజన్ చెప్తాను. చూడండి, వదిలేయంగానే చూడండి మళ్ళీ వెనక్కి వచ్చేసింది కదా. మళ్ళీ ఒకసారి చేద్దాము. చూడండి చూడండి, నా 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 థంబ్ ఫింగర్ ఉంది కదా, బొటన వేలు, దీని మీద నేను చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను, ఒత్తిడి ఫీల్ అవుతున్నాను. ఆ ఒత్తిడి ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ గాలిని నేను ప్రెస్ చేస్తున్నాను కాబట్టి అది అసలు ఇంకా ముందుకు జరగటం లేదు కాబట్టి నా ఫింగర్ మీద పీడనం అనేది కలుగుతుంది అనమాట, ప్రెషర్. చూడండి, ఎంత అన్నా కూడా అది ముందుకు వెళ్ళటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ పిస్టన్ వదిలేసిన అనుకోండి, చూడండి వెనక్కి వచ్చేసింది. కారణం ఎందుకు మరి వెనక్కి ఎందుకు వచ్చేసిందంటే గాలిలో ఉండే కణాలు ఉంటాయి చూసినవా, అవి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు మనము పిస్టన్ని ఇలా అనడం వల్ల ఏమైందంటే గాలిలో ఉన్న కణాలన్నీ దగ్గరకు వచ్చేసినాయి. ఎప్పుడైతే మనం పిస్టన్ని వదిలేసినామో అవి మళ్ళీ దూరంగా జరిగినాయి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? అదే మనము ఇట్లాంటి పదార్థాలను ఏమైనా తీసుకున్నాం, సాలిడ్స్ కదా ఇవి, ఘన పదార్థాలు, వీటిలో కణాలు ఏంటి అంటే దగ్గరగా కుచ్చుకొని దగ్గర ఉంటాయి. కానీ గాలిలో ఉండే కణాలు చాలా దూరం ఉంటాయి అన్నమాట. అర్థమైందా ఇప్పుడు? ఓకే, నైస్.